ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 15వ తారీఖు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఇక్కడ యాత్ర ఆన్లైన్ వీళ్ళు ఏంటంటే ఐపీఓకే వస్తున్నారని చెప్పేసి న్యూస్ అనేది రావడం జరిగింది. ఎనీహౌ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పాజిటివ్గా ఉంది. విప్రో, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఒక డాక్టర్ రెడ్డిస్ మాత్రం ప్రస్తుతం అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక బ్రాడర్ సెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఎక్కువ స్టాక్స్ ఏంటంటే బుల్లిష్ వ్యూలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఓవరాల్గా. బట్ అగ్రెసివ్ బుల్లిష్నెస్ అనేది లేదు ఎక్కడ కూడా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిట్ అయితే బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే టాప్ గెయినర్స్ లో పిఎస్యు బ్యాంక్, మెటల్స్, రియాలిటీ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ మిడ్ క్యాప్ కూడా కొద్దిగా రికవర్ అయింది. బట్ ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ అవ్వలేదు ఇంకా. ఓకే, దాని తర్వాత అన్ని కూడా గ్రీన్ లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి మీడియా అండ్ ఎఫ్ఎంసీజీలో కొద్దిగా రికవర్ అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఎక్కువ ఇండిసెస్ అనేది గ్రీన్ లో కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్. గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క హాంకాంగ్ అండ్ రష్యా నెగిటివ్ గా ఉన్నాయి. దాని తర్వాత జర్మనీ పాజిటివ్ గా అయితే ట్రేడ్ అవుతుంది. లండన్ ఫ్లాట్ గా ఉంది. యుఎస్ కు సంబంధించిన మార్కెట్ కూడా ఫ్లాట్ గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కొద్దిగా బుల్లిష్ గా ఉంది. యూరప్ పాజిటివ్ గా ఉంది. యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ప్రస్తుతానికి అయితే పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏషియా మార్కెట్ జపాన్ నిక్కీ పాజిటివ్ గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక ముఖ్యంగా మన గిఫ్ట్ నిఫ్టీ అనేది పాజిటివ్ గా చూపిస్తుంది. ఒకసారి ట్రేడింగ్ వీలో చూద్దాం. ఇక సౌత్ కొరియా అండ్ ఫ్రాన్స్ రెండు కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉన్నాయి. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 65 to 70% గ్లోబల్ సెంటిమెంట్ అనేది పాజిటివ్ గా కనిపిస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే ఫ్లాట్ గా కూడా అనుకోవచ్చు మనం. బుల్లిష్ టు ఫ్లాష్. ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఇండియాకి సంబంధించిన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరిగింది. సో ఇదైతే ప్రస్తుతం పాజిటివ్ గా కనిపిస్తుంది. అదేవిధంగా కోర్ పీపీఐ ఈ యొక్క డేటా అనేది యూఎస్ కు సంబంధించి రావడం జరిగింది. అది ఫ్లాట్ గా ఉంది ఫ్రెండ్స్. ఇక యూఎస్ కు సంబంధించిన రిటైల్ సేల్స్ డేటా అనేది రావడం జరిగింది. ఇది కూడా పాజిటివ్ గా ఉంది. జాబ్లెస్ క్లెయిమ్స్ ముఖ్యంగా తగ్గాయి ఫ్రెండ్స్. ప్రీవియస్ గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 225K అనేది ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 220K అనేది మాత్రమే అప్లై చేసుకున్నారు జాబ్స్ నిరుద్యోగ భృతికి. ఇదైతే పాజిటివ్ అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క పీపీఐ డేటా కూడా ప్రస్తుతం అయితే యూఎస్ కు సంబంధించింది పాజిటివ్ గా రావడం జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే కొద్దిగా యూఎస్ డేటా అనేది పాజిటివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 స్టార్ ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, సో యూఎస్ కు సంబంధించిన డేటా ఉంది. ఎక్స్పోర్ట్ ప్రైస్ ఇండెక్స్ డేటా కానీ ఇవి చూసుకుందాం. ప్రస్తుతం అయితే 3 స్టార్ ఏం లేదు. అంత ఇంపార్టెంట్ డేటా అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది ఈ రోజు అనౌన్స్ చేయట్లేదు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బిల్డప్ అనేది చెక్ చేసుకున్నట్లయితే లాంగ్ బిల్డప్ ఎక్కువగా కనిపిస్తుంది. షార్ట్ బిల్డప్ తగ్గింది. ప్రీవియస్ గా మొన్న పడిన రోజు మనకి షార్ట్ బిల్డప్ అనేది ఎక్కువగా చూపించింది కదా. మార్కెట్ ఒకసారి కరెక్షన్ తీసుకుంది స్ట్రాంగ్ గా. బట్ తగ్గారు వాళ్ళందరూ కూడా. షార్ట్ కవరింగ్ కనిపిస్తుంది. లాంగ్ అన్వైండింగ్ 0 అనేది కనిపిస్తుంది. సో హోల్సేల్ గా మొత్తం మీద మాట్లాడుకోవాలనుకుంటే బ్రాడర్ సెన్స్ అనేది మనకి కొద్దిగా బుల్లిష్ సైడ్ కనిపిస్తూ ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే లాంగ్ సైడ్ ఏమో అడ్వాన్స్ అవుతున్నాయి 12% ఉంది. డిక్లైన్ అవుతున్నాయి మనకి ఏంటంటే 1.6% అనేది కనిపిస్తుంది. అన్చేంజ్డ్ వచ్చేసరికి మనకి 86% అనేది కనిపిస్తుంది. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే స్టిల్ మార్కెట్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ విషయానికి వస్తే యూపీఎల్ ఈ యొక్క రష్యా ఏం చేసిందంటే ఫ్రెండ్స్ మనకి ఇండియాకి డిస్కౌంట్ ఇస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా డిఏపి సప్లై చేస్తూ ఉంటుంది ఎరువులు దాంట్లో. బట్ మన వాళ్ళు ఈ రైస్ ఇవన్నీ బ్యాన్ చేశారు కదా. అందుకని వాళ్ళు ప్రతిఫలంగా ఏం చేశారంటే ఈ యొక్క డిఏపి మీద డిస్కౌంట్స్ ఏమి ఇవ్వద్దు ఇండియాకి అని చెప్పేసి ఫర్టిలైజర్స్ సంఘం డెసిషన్ అనేది తీసుకుందనమాట. సో ఈ యొక్క యూపీఎల్ వీటికి పాజిటివ్గా ఉంది. ఇది కూడా ఫర్టిలైజర్స్ బేస్డ్ కంపెనీ. ఓకే, సో ప్రస్తుతం అయితే స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో మొమెంటం అయితే ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇకపోతే టాటా స్టీల్ అండ్ M&M ఏంది మనకి ఈ యొక్క డీజిల్ వెహికల్ మీద ఛార్జెస్ అది అన్నారు కదా, కొద్దిగా ప్రెషర్ గురైంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే స్టిల్ M&M లో మనకి ఇంకా స్టీమ్ అనేది ఉంది అప్ సైడ్. ఇక మెటల్ కి సంబంధించిన హిందాల్కో కూడా పాజిటివ్గా ఉంది. సో మెటల్స్ అయితే కొద్దిగా షైన్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మెటల్ సెక్టర్ నుంచి టాటా స్టీల్, హిందాల్కో అనేది కనిపిస్తుంది. ఇక ఏషియన్ పెయింట్, కోల్ ఇండియా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క టాటా కన్స్యూమర్స్ ఇవి ప్రెషర్ అనేది గురవుతున్నట్టు తెలుస్తుంది. హోల్సేల్ గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 40% నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. 60% పాజిటివ్ గా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక బ్యాన్ లిస్ట్ లో ఉన్న స్టాక్స్ ఇవి.
వీటిలో ఏంటంటే మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది చేయకూడదు. రీసెంట్ గా బలరామ్ చిమ్నీస్, బిహెచ్ఎల్, జిఎల్ అనేది యాడ్ అయింది. వీటిలో ఏంటంటే మనం ఈక్విటీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూస్తే మనకి ఎఫ్ఐఎస్ ఏం చేశారు, షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు చూపిస్తుంది, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు చూపిస్తుంది, డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఒక క్లయింట్ మాత్రం లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. బట్ బ్రాడర్ పిక్చర్లో చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. నాకైతే ఒక మొమెంటం అప్ సైడ్ ఉంది, బట్ స్టిల్ అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు. ఓకే, అది చార్ట్ మీద చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం వాల్యూమ్స్ కానీ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ కొద్దిగా తగ్గినాయి ఫ్రెండ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫీచర్స్ వాల్యూమ్స్ తగ్గుతూ ఉన్నాయి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయితే స్టిల్ ఏంటంటే మనకి లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. చూడండి ఇక్కడ అన్ని కూడా గ్రీన్ ఉన్నాయి. గ్రీన్ ఉందంటే మనకేంటి లాంగ్ బిల్డప్ జరుగుతుందని చెప్పేసి అర్థం. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ఛానల్ బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా, ఫ్లాగ్ బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా నిఫ్టీ ఏంటంటే హై ఫార్మేషన్ లో పైకి వెళుతూ కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే బుల్లిష్ మూమెంట్ లో ఉంది. ఇక డైలీ బేసిస్ లో ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ కొద్దిగా బై చేశారు, 295 కోట్లు అప్రాక్సిమేట్ గా. డిఐఎస్ 50 కోట్ల దాకా సెల్ చేశారు. ఓవరాల్ గా నెట్ టు నెట్ మనం చూసుకున్నట్లయితే 244 కోట్లు క్యాష్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది వచ్చేసరికి కొద్దిగా పాజిటివ్, బట్ అగ్రెసివ్నెస్ ఏం కనిపించట్లేదు. ఇక మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవర్ వ్యూ అనేది చూస్తే ఎక్స్పైరీ అయిపోయింది, 21 ఉంది నిఫ్టీలో. దీంట్లో ఏంటంటే ఎక్కువగా మనకి పుట్స్ సెల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో చాలా మంది మార్కెట్ ని బుల్లిష్ వ్యూలో చూస్తున్నారు. అగ్రెసివ్ డిఫరెన్స్ అయితే లేదు, బట్ స్టిల్ మనకి వెయిటేజ్ పుట్ సైడ్ ఉంది, అంటే సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ 20,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి 20,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో ఎక్కువగా కాల్ సెల్ చేశారు. మార్కెట్ సెల్ అండ్ రైజ్ ఫాలో అవుతున్నట్టున్నారు. అండ్ మనకి ఎక్కువగా సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 46,000 దగ్గర కాల్ పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. ప్రాబబ్లీ ఇక్కడ సెల్ చేసి మేబీ ఓటీఎంస్కి వెళ్ళి కానీ, లేకపోతే ఇంకో 1-2 స్ట్రైక్స్ వెనక్కి ముందుకు వెళ్ళి అక్కడ బై చేసి ఉండొచ్చు. ఓకే, ఓవర్ నైట్ ప్రొటెక్షన్ తీసుకోవాలి కదా, ఎందుకైనా మంచిదని చెప్పేసి. సో ఎనీహౌ మనకి 46,000 దగ్గర కాలు పుట్టు రెండు కూడా సెల్ చేశారు, ఎందుకంటే ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సైడ్ వేస్. ఇక 45,500 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్, అదేవిధంగా 46,500 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా కొద్దిగా ఈ యొక్క కాల్స్ ఎక్కువగానే సెల్ చేసినట్టు తెలుస్తుంది, కొద్దిగా అనమాట. అగ్రెసివ్ డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 20,500 కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఇమీడియట్ సపోర్ట్ అయితే మనకి 20,200 అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు ఫిన్ నిఫ్టీలో. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ 18th ఉంది. దీంట్లో ఏంటంటే స్టిల్ బుల్లిష్ వ్యూ అనేది ఉంది. చాలా మంది పుట్స్ సెల్ చేశారు, బట్ దూరంగా వెళ్ళారు. ఈసారి మార్కెట్ కొద్దిగా అన్స్టేబుల్గా ఉంది కాబట్టి. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకున్న రెసిస్టెన్స్ 9,200, సపోర్ట్ వచ్చేసరికి 9,000. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి బెంచ్ మార్క్ కింద ట్రేడ్ అవుతుంది. బట్ ఫస్ట్ టైం ఏంటంటే ఒక 3-4 డేస్ ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. బట్ నిన్నటి రోజున మనం చూసుకున్నట్లయితే 4.3% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీక్ అయిందని చెప్పేసి అనుకున్నాం. బట్ గుర్తుపెట్టుకోండి, మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఆ టైంలో వీక్గా ఉంది, బట్ కన్ఫర్మేషన్ లేదు. ఈ రెండు కూడా నెగిటివ్ క్యాండిల్స్, ఈ మూడు దాదాపుగా అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి, అన్ని నెగిటివ్ క్యాండిల్స్. స్ట్రాంగ్గా బుల్లిష్ వ్యూ అనేది మళ్ళీ రావడం అనేది మార్కెట్లో కనిపిస్తుంది. సో ప్రీవియస్గా మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర రికవర్ చేశారు, ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఇక్కడ రికవర్ చేశారు, స్లోగా మూవ్ అయింది. ఫైనల్గా ఏంటంటే బుల్స్ కంట్రోల్ తీసుకోవడానికి ప్లాన్ చేశారు. స్ట్రాంగ్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు విషయానికి వస్తే మనకి ప్రస్తుతం అయితే 8 పాయింట్స్ దాకా అప్రాక్సిమేట్గా పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ అవర్లీ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం, ఒకసారి రీసెట్ చేద్దాం. ప్రస్తుతం మనకున్న రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఇవి అయితే ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మేబీ ఈ యొక్క హైని బ్రేక్ చేయొచ్చు, బట్ ఈ యొక్క అగ్రెసివ్నెస్ అనేది ఉండకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అగ్రెసివ్నెస్ కూడా కావాలి, ఇది ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్కి. ఈ యొక్క అగ్రెసివ్నెస్ అంటే స్ట్రీమ్ కంటిన్యూ అవ్వాలి స్ట్రాంగ్గా. సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే మార్కెట్ వెళ్ళొచ్చు పైకి, స్పైక్ ఇవ్వచ్చు అప్ సైడ్, బట్ ఇమీడియట్గా కూల్ ఆఫ్ అవ్వచ్చు. ఓకేనా, సో ఆ యొక్క పాయింట్ అనేది నేను గమనించాను. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో చూడండి, ప్రీవియస్గా సెల్లింగ్ జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, మనకి మళ్ళీ బాయింగ్ జరిగింది, మళ్ళీ ఇండికేషన్ క్యాండిల్ వస్తుంది. సో ఆ యొక్క
ఛాన్స్ ఉందన్నమాట. అది విషయం అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా అప్రోచ్ అవ్వండి మార్కెట్ని. సో ప్రస్తుతానికి మనకైతే ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క ట్రెండ్ లైన్ ప్రాబబ్లీ స్లోగా, ఇప్పుడు కాదులే కానీ స్లోగా మేబీ రావచ్చు అనమాట చిన్నగా ఈ యొక్క ట్రెండ్ లైన్ దాకా కూల్ ఆఫ్ అయితే. అండ్ ఎనీహౌ అప్ సైడ్ అయితే మనకి 20,167 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్ళాలంటే ఈ లెవెల్ అనేది సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ చేయాలి. సో బ్రేక్అవుట్ చేస్తే కానీ అక్కడ నుంచి ముందుకు వెళ్ళదు. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 20,045 అనేది కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా. ఇక బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతం అయితే కన్సోలిడేషన్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. సో నేరో రేంజ్లో ట్రేడ్ అవుతుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకి కొద్దిగా అగ్రెసివ్నెస్ కూల్ ఆఫ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ లెవెల్కి వస్తే కూడా ఏది 46,000 లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో గమనించండి ఆ విషయం అనేది. ప్రస్తుతానికైతే ఇవే లెవెల్స్ అనేది మనం ఫాలో అవుదాం. ఇంకొంచెం మనం దీంట్లో రిఫైన్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ మనం ఈ యొక్క లెవెల్ అనేది కూడా రిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ఇట్లా చూడండి మనకు కన్సోలిడేషన్ కనిపిస్తుంది. ఈ లెవెల్ దగ్గర బాక్స్ అనేది డిలీట్ చేస్తున్నాను ఒకసారి క్లారిటీ కోసం. ఇది మనకి ఈ యొక్క గ్రీన్ కలర్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఇది షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అనమాట. మార్కెట్ ఎప్పుడైతే అప్రాక్సిమేట్గా 45,980 అంటే రఫ్గా ఏంటంటే 46,000 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒక టైట్ రేంజ్లో కన్సోలిడేషన్ జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళాలంటే ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ 1-2-3 అటెంప్ట్స్ అనేది చేసింది. యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ దగ్గర జోన్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, గమనించండి ఇక్కడ జోన్ లాగా ఉందన్నమాట. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్లోకి వస్తుందో బయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. బట్ ఒకవేళ బయర్స్ వీక్ అయ్యారు అంటే ఈ జోన్ బ్రేక్అవుట్ జరగాలి. జరిగిందంటే నెక్స్ట్ మనకి ఈ యొక్క సపోర్ట్ దాకా కూడా రావచ్చు. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉన్న వ్యూ. ఇకపోతే ఫిన్ నిఫ్టీలో కూడా ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఇక్కడ అగ్రెసివ్నెస్ అనేది లేదనమాట. అంటే ఐ మీన్ టు సే ఏంటంటే మనకి ఒక ఇండెసిషన్ యాక్టివిటీ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. మొన్నటి రోజున హెవీగా సెల్లింగ్ చేశారు. దీంట్లో కూడా మనం ఒక జోన్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ డౌన్ సైడ్. అండ్ ఆఫ్ కోర్స్ అప్ సైడ్ అయితే ఈ లెవెల్లో సెల్లింగ్ జరుగుతుంది. ఈ లెవెల్లో సెల్లింగ్ అయితే జరుగుతుంది. మార్కెట్ ఒకవేళ ఈ జోన్లోకి వచ్చింది అనుకోండి ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నమాట, కాషియస్గా ఉండేవాళ్ళు. సో ఆ విషయాన్ని గమనించండి. సో ప్రస్తుతానికి బ్రాడర్గా మనం చూస్తున్న రెసిస్టెన్స్ వచ్చేసరికి 20,468, అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 20,328. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే మిడ్ క్యాప్ అయితే స్టిల్ బుల్లిష్ గానే ఉంది. ఫస్ట్ చూడండి దీంట్లో కాన్సెప్ట్ ఉంది. మార్కెట్లో చిన్న చిన్న కరెక్షన్స్ బుల్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ అనమాట. మార్కెట్ చాలా సార్లు కరెక్షన్ జరిగింది. బట్ ఈసారి కరెక్షన్ ఏంటంటే కొద్దిగా అగ్రెసివ్ గా జరిగింది. ఓకే, అందుకని కొద్దిగా కాషియస్ గా ఉండాలని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. ప్రీవియస్ గా కూడా కరెక్షన్ జరిగింది. బట్ ఎవ్రీ కరెక్షన్ లో ఈ యొక్క బయింగ్ ఆపర్చునిటీ అనేది చూశారు. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈసారి వెరీ గుడ్ స్ట్రాంగ్ కరెక్షన్ అయితే జరిగింది. సో ప్రాబబ్లీ కొద్దిగా ఈ యొక్క సెల్లర్స్ యాక్టివిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది, గమనించండి. ఇకపోతే మనకి ప్రస్తుతం అయితే ఈ యొక్క లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ కానీ వచ్చిందంటే 9,168 అనేది మనకి ఇమీడియట్ ఉన్న హడల్ అనమాట. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి స్మాల్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ. ఓకేనా, సో ప్రస్తుతం స్మాల్ ట్రెండ్ లైన్ యాక్టివిటీ అనేది చూడండి. ఒకవేళ మార్కెట్ వెళ్ళలేకపోతుందంటే ఆ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిందంటే నెక్స్ట్ ఈ లెవెల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మిడ్ క్యాప్ లో. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి రీలోడ్ చేద్దాం, ఎందుకైనా మంచిది. ఓకే, సో గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి పాజిటివ్ గా ఉంది. డైలీ టైం ఫ్రేమ్ అనేది చూస్తే డైలీ అయినా వావ్ 107 పాయింట్స్ పాజిటివ్ ఉందా మార్కెట్. గిఫ్ట్ నిఫ్టీ సారీ 37 పాయింట్స్ అయితే పాజిటివ్ గా కనిపిస్తుంది. మనం మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసాం, అదే డౌట్ వచ్చి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రీవియస్ గా ఈ యొక్క రెసిస్టెన్స్ అయితే ఆల్ టైమ్ హై అయితే బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్ గా. దాన్ని ఇమీడియట్ నెక్స్ట్ డేనే రీటెస్ట్ చేసుకుని వెళుతూ ఉన్నారు. ఓకేనా, వెరీ గుడ్. ఓవరాల్ మొమెంటం అయితే మనకి అప్ సైడే ఉంది కానీ డౌన్ సైడ్ ఎక్కడ రాలేదు ఇంకా. ఓకేనా, తొందరపడద్దు. ఓకే, అవర్లీ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అయితే ఏం జరిగిందంటే ప్రీవియస్ గా ఏదైతే హై ఉందో అంటే ప్రీవియస్ డే హై అనేది బ్రేక్అవుట్ చేశారు, సక్సెస్ఫుల్ గా బ్రేక్అవుట్ చేశారు. గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. సో ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ 20,230 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఎక్కడుంది 20,103 దగ్గర ట్రేడ్ అవుతుంది. దగ్గర దగ్గర ఎంత డిఫరెన్స్ ఉంది, 120 పాయింట్స్ దాకా మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. అప్రాక్సిమేట్ గా 130 కూడా అనుకోవచ్చు. బట్ ఎనీహౌ మనకి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనమైతే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 37 పాయింట్స్ పాజిటివ్ గా స్టిల్ ట్రేడ్ అవుతుంది
అవుతుంది. అండ్ కంటిన్యూ అవ్వచ్చు, ఇండెసిషన్ తీసుకోవచ్చు. ఈ యొక్క డేటా అనేది మనకు సరిపోదు, బట్ ప్రీవియస్ డే హై అయితే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే చేశారనమాట. సో మొమెంటం అప్ సైడ్ అయితే క్లియర్ గా మనకి కనిపిస్తుంది. మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. ఇక టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఓవర్ వ్యూ అయితే అది. సో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.